ఈ వీడియోలో మనం 7 స్ట్రక్చర్స్ గురించి తెలుసుకుందాం. అవేంటంటే యూ డోంట్ హ్యావ్ టు, నవడేస్, గుడ్ ఫర్ నథింగ్, దట్స్ వాట్, ఇన్ అ వైల్, ఐ కాంట్ అఫోర్డ్ టు, ఐ డోంట్ ఫీల్ లైక్. మొదటగా యూ డోంట్ హ్యావ్ టు గురించి తెలుసుకుందాం. ఏదైనా ఒక పని నువ్వు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పడానికి యూ డోంట్ హ్యావ్ టును ఉపయోగిస్తాం. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే యూ డోంట్ హ్యావ్ టు ప్లస్ V1 ప్లస్ అదర్ వర్డ్స్. ఎగ్జాంపుల్స్: యూ డోంట్ హ్యావ్ టు గో టు స్కూల్ టుడే. నువ్వు ఈరోజు పాఠశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు కమ్ టుమారో. నువ్వు రేపు రావాల్సిన అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు బ్రింగ్ ఎనీథింగ్ అంటే నువ్వు ఏమీ తీసుకురావాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ టు అంటే నువ్వు ఫలానా పని చెయ్యాలి అని. యూ డోంట్ హ్యావ్ టు అంటే నువ్వు చేయాల్సిన అవసరం లేదు అని. నెక్స్ట్ వన్, నవడేస్. నవడేస్ అంటే ఈ రోజుల్లో. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే నవడేస్ ప్లస్ సెంటెన్స్. నవడేస్ ఎవ్రీవన్ హ్యాజ్ అ స్మార్ట్ ఫోన్ అంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. నవడేస్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఫైండ్ ఫ్రీ టైం. ఈ రోజుల్లో తీరిక సమయం దొరకడం కష్టం. నవడేస్ నోబడీ రైట్స్ లెటర్స్ అంటే ఈ రోజుల్లో ఎవరు ఉత్తరాలు రాయడం లేదు. నెక్స్ట్ వన్, గుడ్ ఫర్ నథింగ్. దేనికి పనికిరాడు లేదా దేనికి పనికిరాదు అని చెప్పడానికి గుడ్ ఫర్ నథింగ్ను ఉపయోగిస్తాం. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ గుడ్ ఫర్ నథింగ్. హీ ఈజ్ గుడ్ ఫర్ నథింగ్ అంటే అతడు దేనికి పనికిరాడు. దిస్ బైక్ ఈజ్ గుడ్ ఫర్ నథింగ్ అంటే ఈ బైక్ దేనికి పనికిరాదు. దట్ ఫోన్ ఈజ్ గుడ్ ఫర్ నథింగ్ అంటే ఆ ఫోన్ దేనికి పనికిరాదు. నెక్స్ట్ వన్, దట్స్ వాట్. దట్స్ వాట్ అంటే అదే. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే దట్స్ వాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. దట్స్ వాట్ ఐ సెడ్. నేను చెప్పింది అదే. దట్స్ వాట్ ఐ వాంట్. నాకు కావాల్సింది అదే. దట్స్ వాట్ హీ డిడ్ అంటే అతడు చేసింది అదే. ఇన్ అ వైల్. ఇన్ అ వైల్ అంటే కాసేపట్లో. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ఇన్ అ వైల్. షీ విల్ కమ్ ఇన్ అ వైల్ అంటే ఆమె కాసేపట్లో వస్తుంది. దే విల్ లీవ్ ఇన్ అ వైల్ అంటే వారు కాసేపట్లో బయలుదేరుతారు. ఐ విల్ ఫినిష్ మై వర్క్ ఇన్ అ వైల్. నేను నా పనిని కాసేపట్లో పూర్తి చేస్తాను. ఐ కాంట్ అఫోర్డ్ టు. నా వల్ల కాదు లేదా నాకు స్తోమత లేదు అని చెప్పడానికి ఐ కాంట్ అఫోర్డ్ టును ఉపయోగిస్తాం. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే ఐ కాంట్ అఫోర్డ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఐ కాంట్ అఫోర్డ్ టు బై అ న్యూ ఫోన్ అంటే నాకు కొత్త ఫోన్ కొనే స్తోమత లేదు. ఐ కాంట్ అఫోర్డ్ టు స్టడీ అబ్రాడ్. నాకు విదేశాలలో చదివే స్తోమత లేదు. ఐ కాంట్ అఫోర్డ్ టు పే ద ట్యూషన్ ఫీజ్ అంటే నాకు ట్యూషన్ ఫీజులు చెల్లించే స్తోమత లేదు. ఐ డోంట్ ఫీల్ లైక్.
ఐ డోంట్ ఫీల్ లైక్ అంటే నాకు అలా అనిపించడం లేదు. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే ఐ డోంట్ ఫీల్ లైక్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జి ప్లస్ అదర్ వర్డ్స్. ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ నౌ అంటే నాకు ఇప్పుడు తినాలనిపించడం లేదు. ఐ డోంట్ ఫీల్ లైక్ టాకింగ్ టు ఎనీవన్ అంటే నాకు ఎవరితోనూ మాట్లాడాలనిపించడం లేదు. ఐ డోంట్ ఫీల్ లైక్ గోయింగ్ అవుట్ టుడే అంటే నాకు ఈరోజు బయటకు వెళ్ళాలనిపించడం లేదు.